హాయ్ అండి, హలో, నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీ కవిత, కేత్రెడ్ వ్లాగ్స్. ఈరోజు సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చా అండి. రేల పూలతో కర్రీ అండి. అసలు ఇది ఎగ్ కర్రీ లాగా ఉంటుందండి. మన వెనకటి తాతమ్మలు అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అండి. ఇది మన మమ్మీ వాళ్ళ అమ్మమ్మ తాతమ్మ కాలం జనరేషన్ కర్రీ అండి. ఈ రేల పువ్వు అనేది సీజనల్ గా వస్తుందండి. మనకి ఇది వచ్చేసి ఇది చూడండి, తంగేడు పువ్వు లాగే ఉంటదండి. ఇది ఈ రేల పువ్వు అనేది ఇది చాలా టేస్ట్ ఉంటదండి. చాలా బాగుంటదండి ఈ కర్రీ కూడా. మనము ఈరోజు ఎలా చేయాలి ఏంటి ఒకసారి దీనికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. మనకు కావాల్సినవి రేల పూలు అండి. మనం ఇవి వచ్చేసి 1/2 kg ఉంటాయండి రేల పూలు. కొన్ని ఎల్లిపాయలు, ఎండుమిర్చి, మనకి పోపుకి జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, ఆయిల్, అల్లం వెల్లిపాయ పేస్ట్, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, పసుపు, కారం, ఉప్పు అండి దీనికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్. ఈ రేల పూలు అసలు చాలా టేస్ట్ ఉంటుందండి. మనం తంగేడు పువ్వుతో కూడా కర్రీ వండుతారండి. అలాగే ఈ రేల పూలతో కూడా కర్రీ వండుతారు. మనకి ఇది చాలా వాటిలలో మనకి ఔషధాలు యూజ్ చేస్తారండి. ఆయుర్వేదం దాంట్లో బాగా ఎక్కువగా ఇవి యూజ్ చేస్తారండి. ఇవి సీజనల్ గా దొరికే పువ్వు కాబట్టి చాలా బాగా యూజ్ చేస్తారండి. దీంట్లో చాలా మనకి కావాల్సినవన్నీ ఉంటాయండి. అందుకే దీన్ని ఒకసారి ఎలా చేసుకుందాం ఎలా అనేది చూపిస్తాండి ఇప్పుడు. ఓకే అండి, ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాము. ఇందులో వాటర్ పోసేసి ఈ రేల పువ్వు దాంట్లో కొంచెం సేపు ఉడకబెట్టుకోవాలండి. ఒక 2-3 minutes ఉడకబెట్టి ఆర్పిచ్చి వండాలండి ఈ కర్రీ. కొంచెం ఉడకబెడితే చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఒక 2 minutes వెయిట్ చేద్దాం. మనం 2 నిమిషాల్లో ఉడుకుతుందండి. తర్వాత ఎట్లా చేయాలి కర్రీ ఏంటి అనేది చూద్దామండి. రేల పువ్వు అంటే అసలు చాలా పురాతన ప్రాచీన వంటకం అండి. అసలు చాలా చాలా బాగుంటుందండి. మనం ఎగ్ కర్రీ అయితే ఏ విధంగా ఉంటుందో మనం ఎగ్స్ వేసి చేసుకుంటే ఇది ఎగ్ వేయకుండా చేస్తే కూడా అంత సేమ్ ఎగ్ ఫ్లేవర్ లాగా అనిపిస్తుంది కర్రీ. చాలా బాగుంటుందండి కర్రీ అయితే. అసలు మూత తీసి చూద్దామండి. మనకి కందిపప్పు ఉడికితే స్మెల్ వస్తుంది కదండి, అలా వస్తున్నాయండి ఈ పువ్వులు అయితే. ఈ రేల పువ్వులు కాయ, బెరడు అన్నీ యూజ్ చేస్తారండి ఆయుర్వేదంలో. మనకి కాళ్ళ నొప్పులకి, తర్వాత మనకి ఎలర్జీ వాటికి ఏమన్నా పుండ్లు అవుతాయి కదండి, వాటికి కూడా దీన్ని పేస్ట్ లాగా చేసి అప్లై చేస్తారండి. చాలా బాగా పనిచేస్తుందండి. మాకు ఇక్కడ నల్గొండలో బ్రహ్మం గారి గుట్ట ఉంటుందండి. అక్కడ పక్కన మనం వెళ్ళే దారిలో చెట్లు ఉన్నాయండి. ఇవి అక్కడ తీసుకొచ్చాయండి నేను. ఈ రేల పూలు బాగా పూస్తాయండి. రేల పువ్వు అసలు మనకి ఆకు అనేది లేకుండా మొత్తం ఎల్లో కలర్ లో ఉంటాయండి పూలు. చాలా బాగా కనిపిస్తాయి అన్నట్టు ఇవి. ఓకే అండి, ఇది ఇలా కుక్ అయింది కదా. నేను దీన్ని తీసేసి పక్కకు పెడుతున్నా అండి. పెట్టేసి ప్యాన్ పెడుతున్నా అండి కర్రీకి. ఓకే అండి, సారీ నేను ఇందాక ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి మర్చిపోయాయండి, ఏమనుకోకండి. ఇప్పుడు నేను ఫస్ట్ ఆయిల్ వేస్తున్నా అండి. మనకి రేల చెట్టు అండి ఆయుర్వేదంలో మంచి వృక్షం లాగా ఉంటుందండి. రేల చెట్టు పువ్వులు, బెరడు, కాయలు అన్నిట్లో కూడా ఔషధ గుణాలు ఉంటాయండి మనకి ఈ రేల పువ్వులు. మనకు ఔషధ గుణంగా ఉపయోగపడే రేల చెట్టు అండి ఇది. రేల చెట్టు పువ్వులు, బెరడు, కాయలు అన్నిట్లో ఉంటాయండి. ఇది చాలా బాగా మనకి యూజ్ అవుతుందండి ఈ చెట్టు. మనకి ఎల్లో ఫ్లవర్స్ అండి, చెట్టు నిండా ఉంటాయి. అసలు మనకి కళ్ళకు కూడా చెట్లని చూస్తుంటే పువ్వులు అవి చాలా ఆనందంగా కనిపిస్తుంది కదండి. ఎల్లో కలర్ చాలా బాగుంటాయి అన్నట్టు. జీలకర్ర అండి, ఫస్ట్ ఎండుమిర్చి, ఎల్లిపాయలు, మాకైతే పోపు, ఎల్లిపాయలు, ఎండుమిర్చి వేసాం కదండి, మంచి స్మెల్ వస్తుందండి. నెక్స్ట్ తగినన్ని ఉల్లిగడ్డలు అండి. అంటే ఒక 2 ఆనియన్స్ అండి, పెద్ద సైజువి 2 ఆనియన్స్ వేసాను. కొంచెం పసుపు,
కొంచెం లైట్గా ఉప్పు వేసి మూత పెడదామండి. తొందరగా ఫ్రై అవుతాయి మనకు ఆనియన్స్. ఒక 2 minutes ఆగి అల్లం వెల్లిపాయ పేస్ట్ అవన్నీ ఇద్దాం. మళ్ళీ మనం కొంచెమే సాల్ట్ వేసండి, అట్లే కొన్ని పచ్చిమిర్చి. నేను మూత పెడుతున్నాండి ఒక 2 minutes. ఓకే అండి, మూత వేసి చూద్దాం. మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఒక్కసారి కలుపుదాము. కలిపేసి కరివేపాకు, కొంచెం కొత్తిమీర, మళ్ళీ మిగిలింది తర్వాత వేద్దాం. అట్లాగే అల్లం వెల్లిపాయ పేస్ట్. నేనైతే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎక్కువనే వాడతా అండి. కరివేపాకు ఒకటి, ఆనియన్స్, అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎక్కువ వాడతా అండి నేను. ఇంకొక 2 minutes అయితే ఇవి ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అవుతాయండి. మళ్ళీ ఒక 1 minute మూత పెడదాం. ఓకే అండి, మూత తీసి చూద్దాం. ఓకే అండి, ఆనియన్స్ కూడా మంచిగా అయినాయి మనకి. మనం ఇందాక ఉడకబెట్టి ఆర్పిచ్చాం కదండి అరేల పువ్వు, అది దీంట్లో వేసేద్దామండి. ఇప్పుడు వాటర్ అన్ని పంపేసేయండి. ఈ పువ్వు దీంట్లో వేసేద్దాం. చూడండి, ఎగ్ కర్రీ లాగానే లేదా అండి? సేమ్ ఎలా ఉందో చూడండి. ఒక 2 minutes మంచిగా మూత పెట్టి మగ్గ పెడదామండి. మంచిగా ఫ్రై అవుతుంది. ఒక 2 minutes ఇలా ప్లేట్లు. ఓకే అండి, క్యాప్ తీద్దాం. మాకైతే ఇక్కడ మంచి స్మెల్ వస్తుందండి. అసలు చూస్తుంటేనే నోరుతుంది. ఎల్లో, గ్రీన్, ఎల్లిపాయలు వైట్గా, అసలు చాలా బాగుందండి. ఇప్పుడు కారం వేద్దామండి మనము. మీ రుచికి తగ్గట్టు మీరు ఎంత తింటే కారం అంత వేసుకోండి. నేను ఆల్రెడీ కొన్ని పచ్చిమిరపకాయలు వేసా కదండి, కొంచెం పోపులో ఎండి మిరపకాయలు వేసా కదా, ఒక్క పెద్ద స్పూన్ వేసా అండి. మిగతా సాల్ట్ ఇందాక కొంచెం వేసినాం కదా, సాల్ట్ అండ్ ధనియాల పొడి, గరం మసాలా కొంచెం. ఇది ఎవరన్నా నమ్ముతారా అండి? ఇప్పుడు ఇది రేల పువ్వు లాగా ఉందండి. మనం ఏదో క్యాబేజీ కర్రీ, అలా ఎగ్ కర్రీ అలా చేసినట్టుంది. చూడండి, మీకు అసలు ఏమైనా అసలు తేడా తెలుస్తుందా అండి? చూడండి ఎంత బాగుందో చూడండి. అసలు సూపర్ ఉందండి ఇదైతే. కారం వేసాం కదండి, ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెడదామండి అంతే. ఓకే అండి, ఇది రొట్టెలో బాగుంటుంది, అన్నంలో బాగుంటుంది, ఎలా తిన్నా బాగుంటుందండి. మనకైతే మీ చాయిస్ అది. నేనైతే ఈరోజు ఇంట్లో సజ్జ రొట్టె చేసా అండి, దాంట్లో పెట్టుకొని తింటాను నేనైతే. ఇప్పుడు ఇది మీరు ఇప్పుడు సాల్ట్ ఏమన్నా సరిపోయిందా లేదో ఈ టైంలో చెక్ చేసుకోండి మీరు. ఓకే అండి, ఇక సరిపోయింది. మిగిలిన కొత్తిమీర అండి ఇది. అయిపోయిందండి. 1 minute ఉంచేసి బంద్ చేసేద్దాం. ఓకే అండి, ఇంకా స్టవ్ బంద్ చేస్తున్నాండి నేను. సరిపోయింది నాకు. ఓకే, ఓకే అండి, అయిపోయింది మన కర్రీ, రేల పువ్వు కర్రీ. మంచిగా మనం సజ్జ రొట్టెలో పెట్టుకొని తిందామండి. ఫినిష్ కర్రీ. ఓకే అండి, ఇంట్లో నేను సజ్జ రొట్టె చేసా అండి, అది టేస్ట్ చేస్తున్నా ఈ రేల పువ్వు కర్రీలో. ఒకసారి చూద్దాం ఎలా ఉందనేది.
నిజంగా అసలు ఎంత టేస్ట్ ఉందంటే పువ్వు చాలా టేస్ట్ ఉందండి. చిన్నప్పుడు ఎప్పుడో అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తిన్నట్టు గుర్తు, మళ్ళీ ఇప్పుడు తింటున్నా నేను. అసలు చాలా బాగుందండి కర్రీ అయితే, చాలా సూపర్ ఉంది. మనకి హైవే మడి ఇట్లా చెట్లు ఉన్న దగ్గర, బాయిల దగ్గర కంపల్సరీ ఈ చెట్టు ఉంటుందండి. చూసి ఆకు అదే సారీ అండి పువ్వు తీసుకొచ్చుకొని ఎవరైనా చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.